హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. పొద్దున లేచి ముగ్గు వేసుకున్నామండి. రంగులు అనేది నింపలేదు, సింపుల్గా వేసుకున్నాము. సంక్రాంతి అంటే ఇక మనకు ముగ్గుల మన ఊళ్ళల్లో అయితే వాకిలి నిండా వేసేదాన్ని. ఇంట్లో కాబట్టి ఇక చిన్న చిన్నగా, ఇక్కడ అపార్ట్మెంట్ కాబట్టి మేము చిన్నగా వేసుకున్నాము. పొద్దున అంతా ఇల్లుకి తుడుచుకొని పూజకు వచ్చానండి. పూజ చేసుకున్నానండి పొద్దున. మనకి ఇవే కదా చిల్లర చిల్లర పనులన్నీ ఇవే ఉంటాయి. మనకి ఇల్లును కూడా తుడుచుడు, బయట వాకిట్ల ముగ్గేసరికి మనకి అక్కడ సగం పని అయిపోతుంది. మళ్ళీ మనము స్నానం చేసి పూజ కాడికి వచ్చేవరకల్లా మొత్తం మనకు పని అయిపోయినట్టు, అక్కడనే పని అయిపోయినట్టు అనిపిస్తుంది. మనకు పూజ కాడికి వచ్చి మొత్తం పని అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇవే కదా మనకు పనులన్నీ, ఎక్కువ పనులు, సగం పనులు ఇక్కడనే ఉంటాయి అన్నమాట. పూజ చేసుకున్నాం. మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళాను. తులసి కూడా దీపం పెట్టేస్తానండి. మనకి ఇక్కడికి పూజ ఇక్కడికి అయిపోయింది. వంటింట్లోకి వెళ్దామండి. వంటింట్లో కొంచెం కొంచెం చేస్తాను, ఎక్కువ కూడా ఏం చేయను. ఎందుకంటే మధ్య మధ్యలో చేస్తూనే ఉంటాను. ఎప్పుడైనా కొంచెం కొంచెం చేస్తాను. వంటింట్లోకి వచ్చానండి. మటన్ ఒక దిక్కు ఉడుకుతుంది, చికెన్ ఒక దిక్కు ఉడుకుతుంది అనమాట. చికెన్ మొత్తం రెడీ అయిపోయింది. కొంచెం మసాలా వేస్తే అయిపోతుంది అనమాట చికెన్ది. ఇక్కడ మటన్ ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. ఉడికినాక కారం వేద్దామని అనుకున్నాను. కొంచెం ఉడకలేదనమాట. ఎందుకంటే కారం వేస్తే మనం బౌగొని పెట్టాను కాబట్టి కారం వేసానండి. అది మటన్ కూడా అయిపోయింది. చికెన్ అయిపోయింది, మటన్ అయిపోయిందండి. ఇక్కడ చికెన్, ఇక్కడ మటన్ పెట్టేశాను. అన్నీ కొంచెం కొంచెమే చేశానండి. మురుకులు, కొన్ని ఓడప్పలు, పూరీలు, మిరపకాయ బజ్జీ, కొన్ని నూనె పోలేలు, మజ్జిగతో పెరుగు పచ్చడిలాగా చేశాను. బిర్యానీ వండుకున్నామండి. ఏ మురుకులు అనమాట. అన్నీ కొన్ని చేశాను. గారెలు కూడా చేసుకున్నాము, మినపై వడలు, అన్నీ కొన్ని చేసేస్తాను అనమాట. ఇక సంక్రాంతి అంటే మనకు కొంచెం అన్నీ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా. కొన్ని అయినా సరే కానీ అన్ని రకాలు ఉంటే మంచిగా అనిపిస్తుంది. మనకు ఒక పండగ లాగా అనిపిస్తుంది అనమాట. మనం కొంచెం ఏది చేసుకోకుండా మనం మటన్ బిర్యానీ వండుకుంటే మనకి ఏది లేనట్టు అనిపిస్తుంది. అట్లా అన్నీ కొన్ని చేసుకున్నా కొంచెం మనకు సరదాగా ఉంటుంది. పండగ చేసుకున్నట్టు కూడా మనకు ఉంటుంది కదా. అన్ని వంటలు ఇవేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.